37B వాటర్లో నడవాలి అన్నమ్మా. ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్. శారీ కట్టుకొని దానిపైన నీ కనపడేలాగా స్కల్ప్చర్ వేస్తారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? మధురై జంక్షన్, తిరుమలలో ఇంకా శ్రీశైలంలో ఇట్లా బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా, మీకేమన్నా అలా అవుతాయా అని చెప్పాడు. మధురై సిటీ 37B బస్ స్టాప్ సిగ్నల్ నుంచి రైట్కి తిరిగితే లోపలికి వచ్చాము. అక్కడ ఉంది టెంపుల్. ఒక 300 to 400 మీటర్స్ నడవాలి. అక్కడ టెంపుల్ మొత్తం వాటర్లో నడవాలి. గోపురం పెయింట్ వేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది వాటర్లో నడవడానికి. ఎంత షాపింగ్ నేను వచ్చిందంత అది చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడవాలి మెయిన్ రోడ్ నుంచి. 5 hours later. ఇప్పుడే మధుర మీనాక్షి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇట్ వాజ్ సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట టెంపుల్ది. డీటెయిల్ స్టోరీ చెప్పాలంటే పళని నుంచి బస్ ఎక్కాము మధురైకి. 90 రూపీస్ ఛార్జ్ చేసిండు టికెట్ పర్ హెడ్. అక్కడ నుంచి 2.5 hours అన్నాడు. ఎగ్జాక్ట్ 2.5 hoursలో దింపేసిండు. ఆ బస్ స్టాప్ ఎగ్జాక్ట్ బస్ స్టాప్ లోపలికి వెళ్ళకముందు సబర్బన్ బస్సెస్ ఉంటాయి కదా మన సిటీ బస్సెస్. ఆ బస్సెస్ ఆపే దగ్గర ఆపేస్తే మేము మమ్మల్ని తీసి వెనకాల ఇంకో బస్సు రెడీగా ఉందన్నమాట. సిటీ సబర్బన్ బస్ 77B. అది ఎక్కేయమన్నాడు, ఎక్కేసాం. బట్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే మొత్తం వర్షం పడి రోడ్లన్నీ మునిగిపోయినాయి వాటర్ తోటి. బై 4 దిగినాము. 4:15 కల్లా టెంపుల్ ప్రిమిసెస్కి వచ్చాము. మెయిన్ రోడ్ సిగ్నల్ నుంచి ఇక్కడ రావడానికి ఒక 15 minutes పడుతుంది. ఎందుకంటే రోడ్స్ అన్ని బాగాలేవు. వర్షం పడి ఇక్కడ తుఫాన్లాగా వచ్చి మొత్తం మునిగిపోయింది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్లాక్ రూమ్లో మన బ్యాగ్స్ లగేజ్ అంతా పెట్టేసి మొబైల్స్ సరెండర్ చేసి చెప్పుల్స్ అదే ఫుట్వేర్ సరెండర్ చేసి టెంపుల్కి వెళ్ళాము. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము. యాజ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ ది టెంపుల్, ఇన్సైడ్ ది టెంపుల్. ఆర్కిటెక్చర్, ఆ స్కల్ప్చర్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ స్కల్ప్చర్స్. అసలు మీకు చెప్తాను నేను ఇంకా డీటెయిల్. బట్ స్టిల్ ఐ స్పెండ్ మోర్ దెన్ 4 hours ఇంక్లూడింగ్ అన్నదానం. అన్నదానం వేసుకుంటే ఒక 4.5 hours ఈజీ వేస్తుంది. అరౌండ్ 4:15కి వెళ్తే ఇప్పుడు టైం వచ్చేసి 8:30. 4 hours 15 minutes ఉంది. సో అదే అన్నమాట మ్యాటర్. ప్రస్తుతానికి అయితే మీరు టెంపుల్ చూడండి. ఈస్ట్ గేట్ ఇది తోరణమ్మ. అంటే ఎంట్రన్స్ కంటే ముందు ఒక తోరణం మండపం లాగా ఉంది. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్. ఆ స్కల్ప్చర్స్, ఆ డీటెయిలింగ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. చీకటి అయిపోయింది కాబట్టి మీకు ఏమైనా అర్థం కాదు, మొబైల్ కెమెరా కాబట్టి. బట్ నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ, నెక్స్ట్ లెవెల్ స్కల్ప్చర్స్ ఇవ్వండి. లోపల టోటల్ 4 ఉంటాయి. ఏమంటారు టవర్స్, ఏమంటారు వాటిని మనం గోపురాలు అంటాం కదా, గాలి గోపురాలు 4 ఉంటాయి. ఇప్పుడు మనం ఇది చూసేది జస్ట్ ఎంట్రన్స్. లోపల రాజగోపురం ఉంది. ఆ దీపాలు అవన్నీ పెట్టేది రాజగోపురం అన్నమాట. రాజగోపురం ఎలా ఉందంటే ఇప్పుడు దీపాలు కనపడుతున్నాయి మీకు. ఆ దీపాలు ఉన్నది రాజగోపురం గురించి చెప్పాలంటే
ఎగ్జాక్ట్గా 90 degrees దాని దగ్గరికి వెళ్ళి టిల్ట్ చేసినా కూడా మనకి కనపడదు అనమాట. అంత స్టీప్ ఉంది, అంత హైట్ ఉంది. మనం ఆ కలశాలు చూడాలంటే ఇది టెంపుల్ గురించి. మొత్తం టోటల్ 4 రాజగోపురాలు ఉంటాయి. మళ్ళీ దాని లోపల మళ్ళీ ఇంకో 3 to 4 రాజగోపురాలు ఉన్నాయి. ఆ 3 to 4 రాజగోపురాలు కూడా చాలా బాగున్నాయి. కల్చర్ సాడెస్ట్ పార్ట్ తర్వాత చెప్తా. ఇప్పుడు డీటెయిలింగ్స్ ఇట్లా చేసారంటే మన నీస్, ఇప్పుడు అమ్మాయిలు బెండ్ అయితే ఒక దేవతలు నిల్చున్నప్పుడు ఇట్లా ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెడతారు కదా, శారీ కట్టుకొని దానిపైన నీ కనపడేలాగా స్కల్ప్చర్ వేశారు. అంత డీటెయిలింగ్ ఉంది. లిటరలీ ఫ్యూజ్ చేశారనమాట. అవి నాకు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు. ఏన్షియంట్ టైమ్స్లో ఒక సింహం, ఒక ఏనుగు, ఒక గుర్రం 3 కలిస్తే ఒక అవతారం వస్తుంది కదా, ఆ అవతారం సెక్యూరిటీ గార్డ్ లాగా రాజకాపర్ లాగా పెట్టినారన్నమాట దేవతలకు. అంత డీటెయిలింగ్ ఉంది. ఫ్యూజన్ కూడా ఇది ఏదో నార్మల్ ఇట్లా అతుకుపెట్టినట్టు ఉండదు, లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంటుంది కదా బాడీలో, సేమ్ అదే రకంగా పెట్టినారనమాట స్కల్ప్చర్. యాక్చువల్ నెక్స్ట్ లెవెల్ స్కల్ప్చరింగ్ అనమాట. బాగుండే, సూపర్ ఉండే. అది కొంతమందిని కనుక్కుందాం వాళ్ళకి ఎట్లా అనిపించింది. Like, how did you feel when you visited this temple? What was your feeling? It's like a moment of awe. Okay. Happiness. Happiness. Like, were you finding some details of sculpturing the arts inside the temple? Each pillar, each idol. Yeah. Have you seen it? Beautiful, yeah, everything. We It's very we beautiful. had a tour earlier today. Okay. And they took us around and spoke about the temple and all the different sculptures, and it was Okay. beautiful. Okay. Like, how did you feel? Like, overall? Yeah, spirit. Yeah, very spiritual. Yeah, very Yeah. beauty. Makes me emotional. Yeah. So yeah, it's nice to see you. Someone come and like encourage other people to come and visit this temple. Yeah, thank It you. was For, very nice. yeah, thank you for meeting you. ఓవరాల్ సమరీ ఏమన్నారంటే లైక్ దే ఫెల్ట్ బ్లెస్డ్ అండ్ ఆర్ స్టక్ అనమాట ఆ స్క్రిప్చర్స్ అవన్నీ చూసి. బట్ దే ఫెల్ట్ గ్రేట్ అన్నాను. మామూలుగా 50 రూపీస్ దర్శనం ఉంది, 100 రూపీస్ దర్శనం ఉంది. 50 సరిపోతుంది నన్ను అడిగితే. అదేంటంటే మీనాక్షి అమ్మ టెంపుల్ కోసం చాలామంది హెవీ క్రౌడ్ ఉంటుంది. మామూలుగా లైక్ శివుడు టెంపుల్ కూడా ఉంటుంది, అంత అయ్యర్ టెంపుల్. ఆ టెంపుల్కి నార్మల్ రెగ్యులర్ క్రౌడ్ ఎట్లన్నా స్పెషల్ దర్శనం కూడా అట్లే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ హెవీ క్రౌడ్ లేకపోతే మీరు నార్మల్ కూడా వెళ్ళిపోవచ్చు, స్పెషల్ అవసరం లేదు. మీరు ఇన్ కేస్ టెంపుల్లో చాలా టైం స్పెండ్ చేయాలి, ఆ డీటెయిలింగ్ చాలా డీటెయిల్గా చూడాలనుకుంటే మాత్రం స్పెషల్ దర్శనం తీసుకొని ఫాస్ట్గా దర్శనం చేసుకొని రెస్ట్ ఆఫ్ ద టైం మీరు డీటెయిలింగ్ని చూడండి. కల్చర్, ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసాక లైక్ యూ విల్ రియలీ ఫీల్ వాట్ ఇట్ ఈస్. మనం ఏం కోల్పోతున్నాము, మన రూట్స్ ఏంటి అని మీకు తెలుస్తుంది. హౌ ఇంటెలిజెంట్ వి వర్ ఎట్ దట్ ఏన్షియంట్ టైమ్స్ అనేది మీకు అక్కడ కొన్ని తమిళ్లో ఉంటాయి మ్యాక్సిమం. మనకు అది ఒక డిసడ్వాంటేజ్ అదర్ స్టేట్స్ నుంచి వస్తే. ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు, లెట్సే ఇప్పుడు నేను గణపతివి 16 అవతారాలు చూసిన, కానీ ఏ అవతారం ఏంటో నాకు అర్థం కాదు, ఎందుకంటే అన్నీ తమిళ్లో ఉంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా అట్లాగే ఉంది, ఏంటో తెలియదు, అట్లుంది, బ్లాంక్ అయిపోయినా అక్కడ. ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ వేర్ దే, బట్ కాంట్ హెల్ప్. బట్ కొన్ని ఐడల్స్కి మెన్షన్ చేశారు, లేబుల్ చేశారు మనకు అర్థం కావడానికి. అంటే వీళ్ళ ప్రొనౌన్సియేషన్ వేరు కదా, వాళ్ళకి తగ్గట్టు రాసుకున్నారు. బట్ అవి నార్మల్. అండ్ మనం ఇప్పుడు బాలత్రిపుర సుందరిని వీళ్ళు ఇంకోలా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ. బట్ ఎక్కడైతే మీకు లేబుల్స్ యాడ్ చేశారో అవన్నీ ఇంపార్టెంట్ స్కల్ప్చర్స్ అని అర్థం. ఇప్పుడు శివుడి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి చాలా ఉంటాయి శివుడి అవతారాలు, అక్కడ చూడండి, ఆ లేబుల్స్ చూడండి ఇన్కేస్ మీరు విజిట్ చేసినప్పుడు. యూ ఫీల్ లైక్ ఇంత ఉందా మనకి, ఇంకా డీటెయిలింగ్స్ ఇన్ని మనం లైక్ తెలుసుకోవాల్సినవి అని చెప్పి అర్థమవుతుంది మనకి. లైక్ దేర్ ఆర్ మెనీ డీటెయిల్స్ యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు గోపురాలు, ఎక్సలెంట్ గోపురాలు. లోపల పాండ్ కానీ, పాండ్ లోపల లోటస్. మీరు అర్జున్ సినిమా చూసి ఉంటే అసలు రియాలిటీకి సంబంధమే లేదు, రియాలిటీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత బాగుంది టెంపుల్. నేను చిన్నప్పుడు వచ్చినాను, నాకు అంత లైక్ అప్పుడంత ఇంట్రెస్ట్ లేకుండే, 10th కూడా కాలేదు, 10th అయిపోయింది అనుకుంటా అంతే. ఐ వాజ్ నాట్ ఇంటూ ఇట్. నాకు మొత్తం డివోషన్ సైడ్ ఉండే ఆ టైం. దేవుని చూడాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, ఈ స్కల్ప్చర్ ఇవన్నీ పెద్ద థాట్లో లేకుండే.
సో ఇప్పుడు అసలు నేను విజిట్ చేసిన పర్పసే ఇది. అసలు ఏంది, ఎందుకు ఇంత ఫేమస్ టెంపుల్, ఎందుకు దీన్ని 8th వండర్ ఆఫ్ ది వరల్డ్గా కన్సిడర్ చేస్తారు. ప్రాబబ్లీ యాక్చువల్లీ ఫస్ట్ వండర్ కూడా కన్సిడర్ చేయొచ్చు, అంత గ్రేట్ స్కల్ప్చర్ ఉంది. లోపల ఒక సిటీలా ఉంటుంది మనకి, అన్ని టెంపుల్స్ ఉన్నాయి, సబ్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క డైరెక్షన్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ప్రతి దానికి గోపురం పెట్టి. యూ విల్ నెవర్ రిగ్రెట్ ఇఫ్ యూ విజిట్ మధురై అండ్ విజిట్ దిస్ టెంపుల్, మధురై మీనాక్షి టెంపుల్. సో ప్లీజ్ ట్రై టు విజిట్ ఇట్. ఇంకా నేటివ్స్కి వస్తే యూజువలే మెయింటెనెన్స్ లేదు, అస్సలు లేదు. లైక్ ఐ వాజ్ వరీడ్. ఇప్పుడు ఫారినర్స్ వస్తున్నారు, నేను ఆల్రెడీ చూపించాను కదా, అట్లా వస్తున్నారు. వాట్ ఈస్ ద ఫీల్, వీళ్ళు అసలు ఏం మెయింటైన్ చేయట్లేదు, అందుకే వండర్స్లో రావట్లేదు ఇది అని చెప్పి ఒక బ్యాడ్ థింగ్ వెళ్ళిపోతే జనాలకి ఫారెన్లో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్. కానీ మనం ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆస్టక్ అంటున్నది ఆమె, లైక్ మెయింటెనెన్స్ లేకుండా దానికి ఆస్టక్ అంటే మెయింటైన్ చేసి దాన్ని ప్రాపర్గా, లైక్ ఎక్కడ ఏ డస్ట్ లేకుండా. ఇప్పుడు మెయింటెనెన్స్ అని చెప్పి గోపురంకి మొత్తం అది పెట్టిస్తున్నారు కట్టెలతోటి పెయింట్ వేయడానికి అనమాట. అది అట్లాగే ఉందంటే చాలా రోజుల నుంచి. రోడ్స్ అన్నీ వాటర్లో మునిగిపోయి ఉన్నాయి. వాట్ ఇఫ్ దే ఫీల్ లైక్ ఇది ఇంతేలే ఇండియాలో వీళ్ళు ఎదగరా అనుకుంటే ఒక బ్యాడ్ థింగ్ వెళ్ళిపోతే. వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకి చెప్పాలి ఇట్లా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, యూ విల్ ఫైండ్ ద డీటెయిల్స్ అని. సో అది మేజర్ కన్సర్న్. తమిళనాడు గవర్నమెంట్ షుడ్ టేకప్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రొటెక్షన్ ఆఫ్ టెంపుల్స్ అనేది, యాక్చువల్లీ టెంపుల్స్ మెజారిటీ టెంపుల్స్ ఇక్కడనే ఉంటాయి మనకి. బృహదీశ్వర టెంపుల్, మీనాక్షి టెంపుల్, చిదంబరం టెంపుల్, ఇట్లా చాలా ఉంటాయి. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ టెంపుల్స్. టెంపుల్ ప్రిమిసెస్, great toilets, fire station. We are heading to railway station to catch our next train. 10:20 ఉంది మాకు, మస్తు టైం ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఈ నుంచి వాకబుల్. ఇదంతా టెంపుల్ ప్రిమిసెస్. ఇప్పుడు మేము టువర్డ్స్ నార్త్ డైరెక్షన్, మీకు చూపించింది ఈస్ట్ డైరెక్షన్, ఇది నార్త్ డైరెక్షన్. ఇలా ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంటుంది, క్లాక్ రూమ్, మొబైల్ సరెండర్ అండ్ రీచబుల్ స్టాండ్. ఇది నార్త్ గోపురం, ఇది గోపురం యాక్చువల్. నార్త్ గోపురం క్యూ. టెంపుల్ కాంపౌండ్. ఇది టువర్డ్స్ వెస్ట్ టవర్, వెస్ట్ గోపురం. ఇది టోటల్ వెస్ట్ గోపురం. చీకట్లు అంత లేదు కానీ చూపిస్తాం, ట్రై చేస్తాం చూపించడానికి. మొత్తం రెనోవేట్ చేయడానికి పెట్టారు కానీ అది పెండింగ్లోనే ఉండిపోయింది. 800 meters. Lot of shops, shopping at once. కోటి ట్రూ బజార్ అది కూడా కనపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, బట్టల షాప్లు ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర. ఇట్లా షాప్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని మూసేసి ఉన్నాయి, ఇక్కడ టైం వల్ల అనుకుంటాను. లోకల్ బస్సెస్ సబర్బన్ పర్వాలేదు, ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంది. మధురై రైల్వే స్టేషన్ ముందు పుష్పరాజ్ ప్రమోషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీలో చాలా చీప్ ఉంది. నేను మలాని నుంచి మధురైకి అరౌండ్ 120 కిలోమీటర్స్ వచ్చి 90 తీసుకున్నాడు రైల్వే. మళ్ళీ
ఇట్లా తీసుకుంటున్నారు టికెట్స్ అక్కడ. అది ఇంకా డిఫరెంట్ అనిపించింది. పబ్లిక్ అంటే మనకు ఆర్టీసీ, బట్ ప్రైవేట్ వాళ్ళు కూడా అట్లా వేస్తున్నారు. బస్సు చూడండి మధురైలో ప్రైవేట్ ట్రావెల్స్. ఇది యాక్చువల్ థియేటర్ చెప్పిన తమిళ్లో రాసేది అర్థగట్లేదు. మీనాక్షి అమ్మ సుందరేశ్వర స్వామి లోపల టెంపుల్లో ఇలాగే ఉంటారు లోపల. చూపిద్దాం అనుకుంటే వ్యూ ఏం లేదు ఇక్కడ, బట్ బయట బాగానే అనుకుంటే కూడా మొత్తం మట్టి మట్టి వర్షం చెత్త చెత్త అయిపోయింది. ఆటో స్టాండ్, మధురై జంక్షన్. ఈ కన్స్ట్రక్షన్ కవర్స్ బ్లూలోనే ఎందుకంటే మీకు ఏమన్నా ఐడియా ఉంది? గ్రీన్, బ్లూ, బుకింగ్ ఆఫ్ షిఫ్టెడ్ అంట. కంప్యూటర్ రిజర్వేషన్ సెంటర్ మధురై జంక్షన్. ప్లాట్ఫామ్ వచ్చేసి 12632 చెన్నై ఎగ్మోర్ సూపర్ ఫాస్ట్ ఫ్రమ్ తిరుచిరపల్లి 10:20కి అరైవల్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంట. నేను రెడీ వెళ్ళడానికి పోతుగై సూపర్ ఫాస్ట్ చెన్నై ఎగ్మోర్ టు సెంగోటి. మళ్ళీ కొన్ని మధురై విశేషాలు ఉంటాయి అనిపోయింది. నేను నైట్ క్యూలో వెళ్తున్నప్పుడు ఒక లోకల్ ఎయిడ్కి వచ్చాడు మధురైలోకి. సో నేను కనుక్కొని తెలుసుకున్నాను అనమాట. లైక్ మనకు తిరుమలలో ఇంకా శ్రీశైలంలో ఇట్లా బ్రహ్మోత్సవాలు అవుతాయి కదా, మీకేమన్నా అలా అవుతాయా అని చెప్పాడు. అంటే నాకు అక్కడ స్క్రీన్లో ఏవో సెలబ్రేషన్స్ కనబడుతున్నాయి కానీ అదేంటో ఎగ్జాక్ట్లీ తెలియదు. సో తను ఏం చెప్పాడంటే ఇక్కడ చైత్ర తిరుత్ అనే ఒక సెలబ్రేషన్ జరుగుతుంది, విచ్ ఈస్ అరౌండ్ 10 to 11 days. అంటే సేమ్ బ్రహ్మోత్సవాలు, ఇంకా వేరే లైక్ వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు అంతే. తను ఏం చెప్తున్నాడంటే మధురై మీనాక్షి కోసం స్పెషల్గా పెట్టుకుందామని చెప్పి అన్నాడు. ఐమ్ నాట్ షూర్ హౌ ట్రూ ఇట్ ఇస్. సో 10 to 11 days చేసుకుంటారంట. ఇన్ ద మంత్ ఆఫ్ మే అండ్ ఏప్రిల్ మే మధ్యలో వేసుకుంటారంట. ఆ 2 monthsలో స్విచ్ అవుతారు. మేము ఇవాళ వెళ్ళింది కూడా పెరియార్ కార్తికేయ అంట. సో దానికోసం కూడా చాలా డెకరేట్ చేస్తారు మొత్తం టెంపుల్ అంతా. దీపాలు పెట్టారు, పాండ్ అంతా దీపాలు పెట్టారు. అది కొంచెం స్పెషల్గా అనిపించింది. వెలిగించారు. మనకు కూడా 10 రూపీస్కి దీపం అమ్ముతున్నారు లోపల, మనం కూడా కావాలంటే పెట్టచ్చు. సో మేము కూడా పెట్టాము ఒక్కొక్కటి. అలాగే కంప్లీట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఈస్ ఫ్రమ్ మధురై అంట. బట్ నో ఫైనాన్స్ ఫర్ మధురై అని చెప్పి అన్నాడు. పాపం జాలేసింది. ఈ ఫండ్స్ అలాట్ చేయడంలో లైక్ టెంపుల్స్కి అసలు ఏమి ఇవ్వట్లేదంట. దో దే ఆర్ గెట్టింగ్ ఇనఫ్ ఫండ్ ఫ్రమ్ ఫారెనర్స్. ఇట్లా చాలామంది చూస్తున్నారు కానీ టెంపుల్ మెయింటెనెన్స్ లేదని చెప్తున్నాడు. పాపం బాధపడుతున్నాడు. నాకు కూడా అది అనిపించింది, ఏం చేయలేమనిపించింది ఆ సిచ్యువేషన్. ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ ఆన్ సీరియస్ నోట్. అది ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నారనే అర్థం కాదు. అన్ని డిలే అంతా మొత్తం రోడ్లన్నీ మునిగిపోవడం, వర్షం వస్తే ఫ్రాడ్ అనేది నాకు ఇక్కడనే కనపడింది, వేరే దగ్గర ఎక్కడ కనపడలేదు. అంటే వన్ ఆఫ్ ది హెరిటేజెస్ కదా, వరల్డ్ హెరిటేజెస్ కదా, అండ్ ఫేమస్ మాన్యుమెంట్ కూడా. చలో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. లీవింగ్ మధురై జంక్షన్. ఫుల్ వర్షం, తుఫాన్ నడుస్తుంది. గట్టిగా పడుతుంది. ఏమన్నా చూపిద్దామంటే కూడా మొత్తం ఇట్లా లోపలికి వచ్చేస్తుంది వర్షం. టైం ఎగ్జాక్ట్లీ 10:42. పొద్దున 6:45కి దించాలి కానీ ఎంత టైం అయితే తెలియదు. వర్షం వల్ల టైమ్స్ క్లియర్ అవ్వకపోవచ్చు, ట్రాఫిక్ పెరగవచ్చు చెన్నై ఎగ్మోర్లో. చూద్దాం, లెట్స్ సీ. హోప్ఫుల్లీ విల్ బి గెటింగ్ ఆన్ టైం. ఓకే, ఎనీవేస్